హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం మేము తనిష్కి వెళ్ళాం కదండి. అది అంతా ఫుల్ వీడియో పెట్టలేదు కదా. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది బెంగళూరు బట్రహల్లి దగ్గర ఈ బ్రాంచ్ అనమాట. ఇగోండి, ఎక్కువ ఇక్కడ డైమండ్స్ మీద ఎక్కువ ఆఫర్ నడుస్తుందంట. ఇంకా గోల్డ్ మీద అయితే ఏం ఆఫర్ ఏం లేదండి. మనకి 916 అయితే కనుక సేమ్ ప్రైస్ ఇస్తారు. డస్ట్కి ఏమైనా ఇదవుతా కట్ అయితే మనీ కట్ అవుతుంది అంతేగాని మనకి మంచి బంగారం అయితే కనుక కేడిఎం అదే ఉంది కదండి, 916 అయితే కనుక మన మనీ మనకే వస్తాయి. అదేం తగ్గించి ఇవ్వడం అలా ఏం లేదు. అండ్ వీళ్ళ దగ్గర కొంచెం మనీ కూడా యాడ్ చేసిస్తారండి. అది లాస్ట్లో ఏంటంటే చెప్తాను మీకు, ఓకేనా. ఇంకా వీళ్ళ జ్యువెలరీ అంతా చూపిస్తున్నాను. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, తీసుకోవచ్చండి, ఏం కాదు అన్నారు. సో అందుకనే నేను వీడియో తీసుకున్నాను. చాలా షాప్స్లో అయితే మనకి వీడియోస్ నాట్ అలౌడ్, అంటే అది పర్మిషన్ ఏమైనా ఉంటే కనుక తీసుకోవచ్చు. కానీ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. నా ఫోన్ కొంచెం క్లారిటీ ప్రాబ్లము. ఇగోండి, అసలు భలే ఉన్నాయి కదా ఐటమ్స్ అయితే, చాలా బాగున్నాయండి. అండ్ వీళ్ళ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది. గోల్డ్, ఈ గోల్డ్ అయినా ఏమైనా ఐటమ్ చాలా బాగుంటుందండి టాటా వాళ్ళదంటే. ఇంకా అది మనకు తెలిసిందే కదా. ఇగోండి చూడండి, లక్ష్మీదేవి చాలా మోడల్స్ బాగున్నాయన్నమాట. ఎందుకంటే వీళ్ళకి బోత్ సైడ్స్ ఫినిషింగ్ వర్క్ ఉంటుంది. కొన్ని గోల్డ్ షాప్స్లో ఏంటంటే ఫ్రంటే బాగా ఫినిషింగ్ ఉంటుంది కానీ బ్యాక్ సైడ్ ఉండదు అనమాట. వీళ్ళది అలా కాదు. వీళ్ళు కొన్ని ఎక్కువ లిక్విడ్స్ యూజ్ చేసి అన్నీ హై రేంజ్ అని చెప్పి అంతా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మాకు. సో మాకు ప్రోడక్ట్ పట్టుకోగానే మాకు అనిపించింది క్వాలిటీ చాలా బాగుందని చెప్పి. ఎందుకంటే వీళ్ళ దగ్గర మనకి మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ అనమాట. 25%, 22% అలా ఉంటుందన్నమాట. సో చాలా ఎక్కువ. ఇటు అయితే కనుక డైమండ్ బ్రాస్లెట్స్ అవి ఉంటాయి అన్నమాట పిల్లలవి. ఇంకోండి, ఫస్ట్ వెళ్ళంగానే మన గోల్డ్ అనేది ఇలాగ ప్యూరిటీ చెక్ చేస్తారనమాట, 916 కాదా అని చెప్పి. ఇగోండి ఇలా చెక్ చేశారు. మాది చెక్ చేసిన తర్వాత వాళ్ళు మెల్ట్కి ఇస్తారని అడిగారు. అవునండి, మెల్ట్కి ఇస్తామని చెప్పాము. దాని ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. ఎవరికైనా కావాలంటే అది కూడా చూడండి. దీనిలో కూడా పెడుతున్నాను, ఎందుకంటే అంతా మెన్షన్ చేసి పెట్టలేదు నేను. మాకైతే చిన్న బ్రాస్లెట్ తీసుకున్నామండి మేము పిల్లోడికి. అంటే బాబుది గోల్డ్ ఇచ్చేసి ఆ ప్లేస్లోనే మళ్ళీ బ్రాస్లెట్ తీసుకున్నాము. ఇంకా సమ్ మనీ మిగిలిపోతే అక్కడే ఇంకో ఐటమ్, అంటే ఐటమ్ కాదు స్కీమ్ తీసేసుకున్నాం మేము, అలా అనమాట. సో అక్కడ అమౌంట్ అక్కడే సెట్ చేసేసాం అనమాట. మళ్ళీ ఇంకా వేరేది కొనకుండా, వేరే కొనడానికి సరిపోదు, ఇంకా అదేదో స్కీమ్లో కట్టేసాం అనమాట. ఇదిగోండి, అలా ప్యూరిటీ చెక్ చేసి మనకి లాస్ట్లో వస్తుంది చూడండి, అది 30 seconds ఎంతో ఇచ్చేస్తుంది. అయిన తర్వాత అక్కడ ప్యూరిటీ చెక్ వస్తుంది అనమాట. మాది 91 వచ్చిందంట, 91.2 అలా సంథింగ్. ఇంకొకటి 94 వచ్చిందనమాట. 2 items కదా. మేము ఒకటి చందనాలు, ఒకటి ఏమో ఖజానాలో తీసుకున్నాము. అప్పుడు బాబుకి మురుగులు వచ్చి చందన విజయవాడలో తీసుకున్నాము. బ్రాస్లెట్ వచ్చి ఇక్కడ బెంగళూరు ఖజానాలో తీసుకున్నాం అనమాట. సో అయితే ఇంకా మంచిదే కాబట్టి మనకి అంతేం లాస్ ఏం అవ్వలేదు ఐటెం పరంగా. కాకపోతే మేకింగ్ ఛార్జెస్ అవి అప్పుడు పే చేస్తాం, ఇప్పుడు పే చేస్తాం కాబట్టి అవి లాస్. కాకపోతే పిల్లోడికి ఐటెం అమ్మింది కదా అని చెప్పి మేము ఇలా అనమాట. ఇదిగోండి, అసలు ఎంతసేపు టెస్టింగ్ అంటే చిరాకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కదా, మళ్ళీ అంతలా టెస్ట్ చేయాలా అనిపిస్తుంది నాకైతే కనుక. అంటే 916 ఏమో కొన్నిసార్లు అలా అదే కరెక్ట్ ఏమో లేండి, మనకు అలా చిరాకుగా టైం ఎక్కువ తీసుకుంటున్నారని ఇది అనిపిస్తుందేమో. ఇవ్వండి, ఐటమ్ అలా డిస్ప్లే అయ్యేంతవరకు అలా ఉంచారనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఆ బడ్జెట్ మాకు వస్తుందంటేనే ఫస్ట్ మేము చూసుకొని అప్పుడు ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ప్యూరిటీ చెకింగ్లో మళ్ళీ మనకి ఏమైనా డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే మన ఐటమ్ చెక్ చేసుకొని అంత టైం వేస్ట్ కదా అని చెప్పి మేము ముందు ప్యూరిటీ చెక్ చేయించుకున్న తర్వాత మెల్ట్ చేయించుకున్న తర్వాత ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇంకోండి, ఇలాగా ఫస్ట్ అంతా స్టవ్ అంతా వేడి చేసుకుంటున్నారు అక్కడ. అంటే స్టవ్ అంటే ఏదైతే అది ఉందో మన ఫస్ట్ ఎన్ని గ్రామ్స్ ఉందో అది కూడా ఫోటో తీసి పెట్టుకుంటున్నారు. ఈ లోపు అంతా అది అక్కడ వేడి చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే తొందరగా వేడెక్కితే ఇది దానిలో సమ్ సాల్ట్ లాంటి పౌడర్ ఏదో వేశారు. దానివల్ల అది చాలా ఎర్ర ఖాళీ ఉందన్నమాట కాయిల్ అనేది. అది కూడా మనకు చూపిస్తారు. ప్రతిదీ ఆ కెమెరాకి చూపించే చేస్తారనమాట ఆ పర్సను. మళ్ళీ విడిగా ఫోన్లో కూడా రికార్డ్ చేయించుకుంటారు. ఇదిగోండి, అది బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడికి వస్తారు ఇటు సైడు. దీనికోసం గ్లౌజెస్ అంతా, దాని డ్రెస్ అంతా మార్చేస్తారనమాట. స్వెట్స్ స్మెల్ కూడా మనం పీల్చకూడదు అనమాట, అందుకని కొంచెం దూరంగా ఉండమని చెప్తారు.
ఇదిగోండి ఆ కాయిల్ అనేది చాలా అసలు ఎంత ఎర్రగా ఉందో చూసారా. అది మనకు చూపించి మన గోల్డ్ వేస్తారు వాళ్ళు. ఆ పక్కన అది కూడా వేడి చేసుకొని దాని మీద మన గోల్డ్ వేసేస్తారండి. మరగపిండినంతా దాని మీద వేసి అంత దగ్గరికి చేస్తారు. అదొక చిన్న కాయిన్లా రెడీ చేస్తారనమాట అక్కడ. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది స్టార్టింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇదంతా ఎండింగ్ అనమాట. ఎండింగ్లో అది వేడెక్కిన తర్వాత ఎలా జరిగిద్ది అనేది మీకు చూపిస్తున్నాను. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఇంకో ఐటెం పెట్టి. ఒక్కొక్క ఐటెం ఒక్కోసారి పెడుతున్నారు అనమాట. అన్నీ కలిపి ఒకేసారి పెట్టట్లేదు. ఈవెన్ మనకు పెట్టచ్చు అంటే పెట్టచ్చు. అదిగోండి తర్వాత వాటర్లో పెడుతున్నారు, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా. ఇంకా దాంతో అలా తీసుకొచ్చి ఇవ్వండి ఇంకా చేత్తో పట్టేసుకుంటున్నారు. ఇంకా వేడి చూసారు ఎంత నల్లగా ఉందో. ఇంకా దాన్ని అయితే తుడుస్తున్నారు చూడండి. తుడిచిన తర్వాత ఇంకా గోల్డ్ కలర్లోకి వచ్చిందనమాట. దాన్ని కొంచెం ఆ బ్లాక్ ఉన్న మార్క్స్ని మళ్ళీ కొంచెం మిషన్తో క్లీన్ చేస్తారనమాట. ఆ మిషన్తో క్లీన్ చేసినప్పుడల్లా అమ్మో నాకు గోల్డ్ పోతుందేమో అన్న ఫీలింగ్ నాకు. అది చిన్న చిన్న పడినా మనకు అలా అనిపిస్తుంది కదా. లాస్ట్లో చేస్తారు, ఇంకో ఉన్నది కూడా అవ్వాలి కదా. ఇగోండి గోల్డ్ చూసారా, కాయిన్ ఎంత స్ట్రాంగ్గా అనిపించిందో నాకు పట్టుకుంటే. ఇగోండి ఇంకో ఐటెం చేస్తున్నారనమాట. కానీ ఇలాగా మనీ అదే గోల్డ్ అది కరిగి చెడగొట్టుకోవడం అది మంచిది కాదండి. నేనైతే ప్రిఫర్ చేయను. బట్ కొన్నిసార్లు మనకి తప్పదు కదా. పిల్లలకి ఒకటి కావాలంటే మన దగ్గర అంత బడ్జెట్ లేనప్పుడు ఉన్నవి అలా చేసుకుంటాం తప్పదు కదా. సో ఆ విధంగా నేను చేసుకున్నాను అనమాట. అంతేగాని ఇలా వస్తువులు మాత్రం చెడగొట్టితే అది గుడ్ కాదు, మనకే మనీ వేస్ట్. మళ్ళీ ఈసారి ఏంటంటే కాయిల్ బాగా వేడెక్కింది కాబట్టి తొందరగా అయిపోయిందనమాట. అది ఇంకో ఐటమ్ది. ఇదిగోండి మనకి కూడా చూపిస్తారు, దానిలో ఏమీ లేదు చూడండి చెక్ చేసుకోండి అని చెప్పి. ఓకే అని అయిన తర్వాత కెమెరాకి కూడా చూపిస్తారు వాళ్ళు. ఆ కెమెరాలో చూపించిన తర్వాత అక్కడ క్లీనింగ్కి పెట్టుకుంటారు అటు సైడు. ఇదంతా నాకు చాలా బాగా నచ్చిందండి. తనిష్క్ది అయితే మంచిగా రిసీవింగే. కానీ వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర ఎందుకండి ఇంత మేకింగ్ ఛార్జ్ ఎంత ఉంటుందంటే, వాళ్ళు అన్నారు సిస్టంలో అంతా ఫీడ్ అయి ఉంటుందండి, మీకు తగ్గించడం పెంచడం ఏమీ ఉండదు మా దగ్గర. ఈవెన్ ఒక చిన్న పిల్లోడు వచ్చి వాళ్ళ అమ్మ ఈ ఐటెం తేవాలి అంటే కనుక ఆ పిల్లోడికి ఎలా ఇస్తామో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎలా ఇస్తామో సేమ్ అంతేనండి. చిన్నపిల్లోడు వచ్చాడు కదా అని చీట్ చేయడం అసలు అది ఆ నమ్మకం కోసం తనిష్క్ అది ఒక బ్రాండ్ అండి అని చెప్పి చెప్పింది అనమాట ఆవిడ. నాకు చాలా ఇది అనిపించింది. ఓకే ఓకే నైస్ అని చెప్పి. అంతే కదా, ఆ నమ్మకం ఉంటే మనం ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళది ఏమైనా క్లీన్ చేయాలి మన గోల్డ్ ప్రోడక్ట్ బాగా తుప్పు అంటే కలర్ మారింది అంటే కనుక వీళ్ళ దగ్గరికి వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట. అది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఐటమ్ని మంచిగా వాళ్ళే చేసిస్తారు. అండ్ మన ముందే పెట్టిస్తారంట ఆ లిక్విడ్ అనేది. అది కాస్ట్లీ లిక్విడ్ అని కూడా చెప్పారు. వాటి నేమ్స్ మనకి గుర్తుండవు కదా, అవి స్పెల్స్. వాళ్ళ వాయిస్ అప్పుడు రికార్డ్ చేద్దామంటే అవ్వదు, ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్లో ఆ టైంలో బిజీగా ఉంటాము. అందుట్లో నాకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారన్న తొందర నాకు ఉందనమాట. కానీ అప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళ దగ్గర ఇంకా పిల్లల్ని ఉంచేసాం అనమాట. అదిగోండి అది రౌండ్ చేస్తున్నారు, సుత్తితో కొడుతున్నారనమాట అది షేప్లో రావడానికి. ఇన్కేస్ మనకి ఆ ఐటమ్ వద్దంటే కనుక మన గోల్డ్ ఇలా తీసుకెళ్ళిపోవచ్చు. కాయిన్స్ రూపంగా మనకి ఎప్పుడు మంచిగా అనిపిస్తే అప్పుడు ఇచ్చేపించుకోవచ్చు. ఇవ్వండి అదేమో 2-3 ముక్కల కింద అయిపోయిందనమాట ఆ బిస్కెట్ అనేది. అదే ఆ గోల్డ్ అంతా. ఇంకా సరే అని చెప్పి అది కూడా ఆయన క్లీన్ చేస్తున్నాడు. దాన్ని పెట్టి క్లీన్ చేస్తున్నా కూడా ఇదే మీకు చూపిస్తాను చూడండి, కనిపిస్తుందా? అది కూడా అలా రబ్ చేసి ఒక షేప్లో ఉంచుతున్నారు. పర్లేదండి ఉంచేసేయండి అని నేను అంటాను ఆయనతో. లేదమ్మా అలా చేయాలి అని చెప్పి ఆయన చేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నావి రెస్టారెంట్స్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఎవరికైనా యూస్ అయితే చూడండి. నేను మంచి రెస్టారెంట్స్ పెట్టాను అనమాట. అంటే క్వాలిటీ మెయింటైన్ చేసేవి, ఫుడ్ బాగుండేవి. అండ్ కొన్ని రెస్టారెంట్స్ బ్యాడ్వి కూడా పెట్టాను. అంటే ఒకవేళ నాకు మంచిగా అనిపించకపోతే అవి కూడా చెప్పాను అనమాట రివ్యూస్. ఎవరికైనా యూజ్ అయితే చూడండి. విజయవాడలో అండ్ బెంగళూరులో ఎక్కువ శాతం ఉంటాయి. ఈవెన్ తిరుపతిలో ఫుడ్ది కూడా పెట్టాను అనమాట.
ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళు యూజ్ అవుతుంది కదా అని చెప్పి అక్కడ ఉన్న రెస్టారెంట్ కూడా ఏది బాగుందని అది కూడా మెన్షన్ చేసి చెప్పాను. అండ్ తిరుపతిలో ఉన్న ఇప్పుడు కొత్త రూల్స్ అవి కూడా మెన్షన్ చేసి చెప్పాను అనమాట ఆ వీడియోలో. ఇంకా లాస్ట్లో మన గోల్డ్ ఎంత ఉందని చెప్పి మళ్ళీ వెయిట్ చెక్ చేస్తున్నారు. మాకైతే ఎక్కువ చెప్పాను కానీ తేడా అయితే ఏమీ రాలేదు, జస్ట్ కొంచెమే మిల్లీస్లో జస్ట్ పోయిందంతే. ఓకే అనుకున్నాం మేము. వాళ్ళు చెప్పిన అమౌంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకొంచెం ఎక్కువే వచ్చిందని చెప్పచ్చు, పర్లేదు. అంటే మనకు ముందు ఫస్ట్ తక్కువే చెప్తారు కదా, ఎందుకంటే మళ్ళీ తక్కువ చెప్పి ఎక్కువ వస్తే పర్లేదు, కానీ ఎక్కువ చెప్పి తక్కువ వస్తే మనం సాటిస్ఫై అవ్వం, వద్దులే అనుకుంటాం కదా. సో అది. కానీ నేను ఇంకొక గోల్డ్ షాప్కి వెళ్ళానండి, దాని పేరు నేను మెన్షన్ చేయొచ్చో లేదో తర్వాత చెప్తాను, చేయొచ్చు అంటే తర్వాత ఎప్పుడైనా చెప్తాను. అక్కడైతే కనుక నాకు సమ్ అమౌంట్ ఇస్తా అన్నారండి. అక్కడికి ఇక్కడికి నియర్లీ 10,000 రూపీస్ వేరియేషన్ వచ్చిందనమాట. అలా ఉంటుంది. మళ్ళీ పక్కనే బ్రాంచెస్, ఎంత దూరము కాదు. ఇంకా సరే నేనైతే ఇంక మళ్ళీ విజయవాడ వెళ్ళి ఎక్స్చేంజ్ చేయాలనుకున్నాను, కానీ లక్కీగా ఇక్కడే అయిపోయింది. ఇదిగోండి, ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ వీళ్ళ దగ్గర సిల్వర్ ఐటమ్స్ అవి ఏమీ ఉండవండి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళి బిల్లింగ్ చేపిస్తున్నాం అనమాట. ఇంకా మనకి జ్యూసెస్ అవన్నీ ఇదిగోండి నా గోల్డ్ ఇంకా తనకి ఇస్తున్నాను అనమాట. అసలు దీపం ముందే చూసారండి, వెండిది ఎంత హైట్ ఉందో. ఇంక ఇక్కడ చైన్, అదే ఏమంటారు, నెక్లెస్ సెట్స్ అవన్నీ ఉన్నాయి. మళ్ళీ ప్యూరిటీ చెకింగ్ అండి. ఆ గోల్డ్ అంతా అక్కడ ఇచ్చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ప్యూరిటీకి ఉన్నాయి కదా కాయిన్స్, మళ్ళీ ఇస్తే అవి ప్యూరిటీ చెక్ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంక బిల్లింగేనండి మన ఐటమ్స్ తీసుకొని. అంతే, బాయ్.